పద్దుగారు, మా మెకానిక్ షెడ్ ఓపెనింగ్కి వస్తే మీరు అడిగిన పార్టీ ఇస్తానని చెప్పాను. కానీ ఇప్పుడు ఆ పార్టీ కన్నా మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఏంటండి, ఏదో అంతరించిపోయిన డైనోసార్ని చూసినట్టు ఆ ఆశ్చర్యం ఏంటి? ఇవి చెప్పులే. కానీ ఇవి మీరివ్వటం. మీరు మీ కాళ్ళకి చెప్పులు లేకుండా నడవడం నా కళ్ళకి బాధగా అనిపించిందండి. అందుకే మీకు గిఫ్ట్. ఏంటండి ఆలోచిస్తున్నారు? మీరు బొట్టు పెట్టుకోవడం, చేతులకి గాజులేసుకోవడం అలంకారం. కానీ ఈ చెప్పులు మీ పాదాలకు రక్ష. సున్నితమైన మీ పాదాలు రాళ్ళు ముళ్ళు గుచ్చుకుని కందిపోతే ఎలా చెప్పండి? మీ మొహం ఎంత అందంగా ఉంటుందో మీ పాదాలు అంతే అందంగా ఉండాలి కదా. అందంగా ఉండడం అంటే ఆరోగ్యంగా ఉండడం అండి. అలా ఉంటే మీ అమ్మగారికి, మీ తాతయ్య గారికి, మిమ్మల్ని ఇష్టపడే మీ చుట్టూ ఉండే వాళ్ళకి మీరు ఆనందాన్ని పంచిన వాళ్ళు అవుతారు. మీరు నలుగురి ఆనందాన్ని, సంతోషాన్ని కోరుకునే అమ్మాయి అని నా నమ్మకం. ఆ నమ్మకానికి రూపమే నేను ఇస్తున్న ఈ గిఫ్ట్. మీరు కాదనకుండా తీసుకోవాలి. హలో పద్దుగారు, ఏంటండి? ఓసి, ఏమి ఇటు రావే అటు పోవే అన్న పిలుపుల మధ్య ఉంటున్న నన్ను పద్దు గారు అని గౌరవంగా పిలుస్తున్నారు. అది సరిపోదన్నట్టు ఈరోజు నాకే తెలియని నా గురించి నాకు పరిచయం చేశారు. చాలా గొప్పగా చెప్పారు. అందుకే ఈ కన్నీళ్లు ఆనందంతో వస్తున్నాయి. వెంకీ, నువ్వు అసాధ్యుడు అయ్యా. నా మనవరాలి కళ్ళు ఆ ఇంట్లో ఎప్పుడూ కష్టాలతో తడిసేవి. కానీ మొదటిసారి ఇవాళ నిండు గుండె పొంగినట్టు సంతోషంతో తడుస్తున్నాయి. బాగుందయ్యా, చాలా బాగుంది. అవునా తాతయ్య, ఈ దృశ్యం తమరికి అంత కన్నుల పండగగా ఉందా? ఏమే పద్దు, నీ జీవితం నుంచి వెలేయబడ్డ చెప్పులు మళ్ళీ నీ కాళ్ళ ముందుకు రాగానే ఒళ్ళు పులకరించిపోయిందా?